హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత లాగ్స్. మార్కెట్లో కుకీస్ కంటే టేస్టీ హెల్తీగా ఇంట్లోనే ఈజీగా చేసే ఆటా కుకీస్ కావాలా? ఓవెన్ లేకపోయినా ఎగ్ లేకపోయినా జస్ట్ 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ ఆటా కుకీస్. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి హెల్తీగా మంచిగా పెట్టచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి. దీని తయారీ కోసం అయితే ఒక బౌల్లో మనము బటర్ అయితే తీసుకోవాలి. హాఫ్ కప్పు బటర్ తీసుకొని మంచిగా విస్క్ చేసుకోవాలి. చేతితోనే విస్క్ చేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో మనం బటర్ తీసుకొని క్వాంటిటీ ఎక్కువలో చేసుకున్నప్పుడైతే మనం విస్కర్తో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా మెత్తగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా విస్క్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా దీంట్లో మిక్స్ అవుతుంది. సో నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ అయితే 2-3 డ్రాప్స్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలండి. ఈ విధంగా స్ట్రెయినర్ తీసుకొని దీంట్లో 1 కప్పు గోధుమ పిండి అండ్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అండ్ కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నీ వేసుకొని జల్లించుకోవాలి నీట్గా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి. అంత బటర్లో కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. దీని క్వాంటిటీ కోసం మనం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ రావడానికి కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే సరిపోతుంది. ఈ విధంగా బుద్దలాగా రావడం కోసం అయితే మిల్క్ ఈ విధంగా యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ చపాతీ కర్రతో మంచిగా చపాతీలాగా అయితే ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం గోధుమ పిండి వేయాల్సిన అవసరం లేదు చపాతీ రోల్ చేయడం కోసం. నెక్స్ట్ ఈ విధంగా చేసుకున్న తర్వాత మన సిరప్ మూత ఉంటుంది కదా పిల్లలది, ఆ మూతతో డస్టింగ్ చేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కుకీస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆయిల్ గ్రీజ్ చేసుకున్న ఒక ప్లేట్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వీటిని బేక్ చేయడం కోసం స్టవ్ పైన ముందే 10 మినిట్స్ ఒక పెద్ద కడాయి దాని లోపల ఒక స్టాండ్ పెట్టేసుకొని 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ఈ కుకీస్ని ప్లేస్ చేసుకున్న ఈ ప్లేట్ని అయితే దాంట్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి దానిపైన మూత పెట్టుకొని మనం ఒక 20 to 30 మినిట్స్ అయితే మంచిగా బేక్ చేసుకోవాలి. దీనిపైన మనకు నచ్చిన షేప్లో డిజైన్లో కుకీస్కి ఈ నైఫ్తో అయినా లేకపోతే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బేక్ కాకముందుకే ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవడం వల్ల మన నట్స్ అనేవి దానికి ప్రెస్ అయి ఉంటాయి. సో ఈ విధంగా బేక్ చేసుకోవాలి. 20 to 30 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు ఎంత క్రంచీ కావాలో అంత క్రంచీనెస్ అయ్యే వరకు నీట్గా బేక్ చేసుకోవాలండి. ఈ విధంగా మంచి కుక్ అయిన తర్వాత వీటిని కూల్ డౌన్ చేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పిల్లలకు మన స్నాక్స్ బాక్స్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా టీలోకైనా కూడా చాలా బాగుంటాయి. కంపల్సరీ ట్రై చేయండి అండ్ హెల్దీ అండ్ పిల్లలకు పెద్దవాళ్ళు హ్యాపీగా తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.